తర్వాత రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 21 నుంచి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. మరి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యారాశి. కన్యా మిథునయోర్ బుధ నుండి కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. ఈ రాశికి బుధుడు బాగాలేడు. తర్వాత చెప్పాలి అంటే గురువు కుజుడు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. అయితే ముందుగా చెబుతోంది ఏంటంటే అసలే కోతికి సారాయి పోసేట, పైన నిప్పంటిచ్చేట, పిచ్చి కిందట. ఇవి దేశాన్ని బతకనిస్తుందా? అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. అంటే నవనాయకుల్లో పాపగ్రహాలు ఎక్కువ, శుభగ్రహాలు తక్కువ, పాపగ్రహాలు అధికారం ఎక్కువ ఉంది. అయితే పెద్ద రౌడీ అనుకుందామండి, వాడి చేతిలో ఏ ఆయుధం లేకపోయినా నలుగురిని కొడతాడు. వాడి చేతిలో ఒక కత్తి ఇచ్చేట. సరే కత్తి ఒకటి ఇచ్చింది ఉరుకోక, మనకెవడో విరోధం ఉండి అలా వేసేసి రాలని కత్తి ఇచ్చాడు. కత్తి ఇస్తే వాడికి చాలదు, అయినా 2 బాటిల్ తాగుతానంటాడు. వాడు 2 బాటిల్స్ పోశారు, ఫుల్గా తాగారు. ఏ దొరుకుతుంది వీడికి పొడవ మందవాడిని కాదు, ఎదురొచ్చిన వాడిని అలా పొడుస్తాడు. అటువంటి పరిస్థితిగా కనపడుతుంది. గ్రహాలన్నీ అంత ఇదిగా ఉన్నాయి. ఎందుకంటే పాపగ్రహాలు బలం ఉన్నది కాబట్టి ఎవరైతే తొందరపడేవాళ్ళు, ఎవరైతే తగాదా పెట్టుకునేవాళ్ళు, ఎక్కడైతే కష్టంగా ఉందో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ప్రతి ఉద్యోగం చేసే చోట కూడా నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా నీకు విలువ ఉండదు. నీ మీద చాడి చెప్పేవాడికి విలువ ఉంటుంది. కాబట్టి ఎవరితో ఎక్కడా విరోధం పెట్టుకోకూడని సంవత్సరాలు ఇవి. కాబట్టి ఎక్కడా విరోధం పెట్టుకోవద్దు. నా అంతటి వాడు లేడని కాలర ఎగరేయొద్దు, ఎక్కడా తొందరపడద్దు. గురువు కుజుడు బాగున్నాడు. గురువు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు, విద్య బాగుంటుంది. మరి కుజుడు బాగున్నాడు, ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ స్థలం కానీ కొనుక్కుంటానికి మాత్రం మంచి అవకాశం ఉంది. శుక్రుడు మాత్రం 7వ స్థానంలో ఉన్నాడు. మరి ఈ టైంలో భార్య అయినా ఎదురు తిరుగుతుంది. మరి నీచ స్త్రీ సాంగత్యం జరగడానికి అవకాశం ఉంది. ఆ నీచ స్త్రీ కూడా ఎంతో మంచిదానిలాగా, ఎంతో అందగత్తెలాగా, ఇంత రంభ ఎక్కడ దొరకదన్నట్టుగా నీతో ప్రవర్తించి ఇంకా నాకు ఈ టైము ఇట్లాంటిది జీవితంలో దొరకదనుకొని దాని ఎమ్మడబడి లేకపోతే దాన్ని పెళ్లి చేసుకొని దానివల్ల సర్వనాశనం అయిపోవటానికి అవకాశం కనబడుతుంది రాశి వాళ్ళకి. కాబట్టి మరి భారతంలో కానీ మరి రామాయణంలో కానీ పరస్త్రీ వ్యామోహం వల్ల దుర్యోధనుడు, పరస్త్రీ వ్యామోహం వల్ల రావణుడు నశించిపోయినారని మన పురాణాలు చెబుతున్నాయి. అంతకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఆడపిల్లలు దొరక్కపోవటం చేత రకరకాలైన నీచమైన పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి వాటికి పోవద్దు. ఇటువంటి వాటికి ఎవ్వరూ పోకుండా ఉండటం చాలా మంచిది. వివాహం కాకపోతే బ్రహ్మచర్యంగా ఉండి ఆంజనేయ స్వామి వాళ్ళు అంత వాళ్ళని పెంచుకుంటే మంచిది అనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి పరిస్థితులు వివాహం విషయంలో కానీ పరస్త్రీతో కానీ సమస్య వస్తే మాత్రం జీవితంలో ఇక కోలుకుండే లక్షణాలు ఇక లేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ జాతకం చూపించుకొని మీకున్నటువంటి దోషాలు ఏవో చూపించుకోండి. అయితే నేను ఒక చిన్న మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. నా దగ్గరికి రండి, నా చేతే జాతకం చూపించుకోండి అని చెప్పటం అంతా బుద్ధి తక్కువ లేదు. ఎందుకంటే జాతకం చెప్పాలంటే ఒకటే చెబుతున్నా, జ్యోతిష్య భాగం పుస్తకాల్లో ముందు మొట్టమొదట ఏ పుస్తకానికైనా ఏం రాస్తారు? ఉపోద్ఘాతం అని రాస్తారు. జ్యోతిష్య భాగానికి ఉపోద్ఘాతం ఏం రాస్తున్నారంటే పుస్తకంలో చూసింది పుస్తకంలో చదివింది చెప్పటం కాదు, ముందు దైవ బలాన్ని సంపాదించు.
దైవబలాన్ని సంపాదించడమే కాకుండా దైవబలంతో జ్యోతిష్యం చెప్పమన్నారు. వాడు రేపొద్దున చచ్చిపోతాడండి. మరి దైవం బలం గల వాడు ఏం చేయాలి? నువ్వు చచ్చిపోతావు ఖచ్చితంగా ఇవాడే తెస్తాడు, రేపు తావడు వాడు. లేదా 6 నెలలు తెచ్చేవాడు 6 నెలలు తెస్తావరా అని చెప్పాను అనుకో, వాడు ఇవాళ కొడతా మొదలు పెడతాడు. 6 నెలలు కాదు, 4 రోజుల లోపల చచ్చిపోతాడు. అయితే మరణాన్ని చెప్పకూడదా అంటే చెప్పొచ్చు, కానీ నీకు గ్రహస్థితి బాగాలేదయ్యా, నీకు చాలా కష్టదశ రాబోతోంది, ఫలానా గ్రహాలు బాగాలేవు, దానికి శాంతి చేసుకో అని చెప్పాలి. అయితే భయపెట్టి ఈ భయంతో నువ్వు చచ్చిపోతావని మరి పూజలు చేయించి డబ్బులు కాజేయటం కాదు, కావాల్సిన దైవ బలంతో వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు పోగొట్టేటట్టుగా జ్యోతిష్యం చెప్పాలి. ఒక దైవబలం, ఒక మంత్రానుష్ఠానంతో మంచి శక్తిని సంపాదించి జ్యోతిష్యం చెప్పాలి. జ్యోతిష్యం అంటే ఎట్లాంటిదంటే, అమావాస్య చీకట్లో ఏమీ కనపడిన టైంలో అగ్గిపుల్ల గీస్తే ఎట్లా కనపడుతుందో ఆ రకంగా వాడి జాతకం చూసి చెప్పగలగాలి. సాముద్రికం అంటే సముద్రానికి అవతల ఒడ్డు ఎక్కడా కనపడదు, కానీ సముద్రం అవతల ఒడ్డే కాదు, సముద్రంలో రకరకాల జీవరాశులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మరి గద్దలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. మరి భూమిపైన, భూమి లోపల, ఆకాశంలో ఉన్న రకాల జీవరాశులు మొత్తం భూమిలో ఉన్నాయి. మరి మత్స్య రేఖ ఉంది, గరుడ రేఖ ఉంది, సర్పరేఖ ఉంది, ఇట్లాంటి రేఖలు సాముద్రికంలో ఉన్నాయి. జ్యోతిష్యం అనేది ఒక్క సాముద్రికంతోనే కాదు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, హస్త సాముద్రిక ద్వారా, మనిషి మొహం 3 రేఖలు పెట్టి రాశాడు. మనిషి మొహం ద్వారా, వాళ్ళ కళ్ళ ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, మరి వాళ్ళ యొక్క మొహం, ఒక్కోటి మొహం చూస్తే మరి అవతల వాళ్ళని చూస్తే నా చంపుతానట్టుగా ఉంటుంది వాడి మొహం చూస్తే. అంటే ఎవరిని విమర్శించడం కాదు, ఒక్కొక్క మొహం ముడుచుకుపోయి ఇట్లా ఉంటుంది, అంటే అది వాడి కర్మ కాదు. ఎందుకంటే మా గురువుగారు చెప్పేవాడు ఆ మాట చెప్పకూడదు. మరి స్త్రీ పురుష సాంగత్యంలో కొన్ని రకాల ప్రవర్తనలలో కూడా అట్లాంటి సంతానం కలుగుతారని చెప్పింది, అట్లాంటి జాతకాలు పుడతారనుంది. కాబట్టి మనిషి మొహం చూసి మరి పైన రాసిన జాతకాల గురించి అరిచేతుల్లోనే కాదు, అరికాళ్ళలో కూడా రేఖలు ఉన్నాయి, ఇన్నింటినీ పరిశీలించగలిగి మొత్తం జ్యోతిష్యం కాదు, బతకటం కోసం జ్యోతిష్యం కాదు, చదువుకోవటం కోసం జ్యోతిష్యం, జ్ఞానం రావటం కోసం జ్యోతిష్యం, విద్య తెలుసుకోవటం కోసం జ్యోతిష్యం, అంత కష్టపడి జ్యోతిష్యం చెప్పాలి. అందువల్ల ఏదో నేను బలానా ఆయన అడిగాను, ఆయన నాకు సరిగ్గా చెప్పలేదు, అది కాదు. జాగ్రత్తగా నీకు ఉన్నది పోతుందని వాడి నోడుతో అంటే పోవాలి, నీకున్న దోషం పోగొట్టగలగాలి. అటువంటి జ్యోతిష్యం చెప్పించుకోవడం మంచిది. కాబట్టి ఈ రాశికి, ఈ కన్యా రాశికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. వివాహ విషయంలో మాత్రం చాలా సమస్యలు వస్తాయి, విద్య బాగుంటుంది, ఆస్తి కొనుక్కుంటానికి అవకాశం ఉంది, పెళ్లి కావటానికి అవకాశం ఉంది, కానీ షష్టాష్టకాలను ఉంటాయి. మరి ఈ జాతకాల్లో కొన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి, కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది. ఇట్లాంటి జాతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించుకొని వివాహం చేసుకోవటం మంచిది. తొందరపాటు వివాహాల పనికిరావు. స్వస్తి.